నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతర మరో 18 రోజుల్లో ప్రారంభం కానుంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతరలో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది పాల్గొంటారు. ఆదివాసీ పూజారులు వారి సాంప్రదాయాలతో పూజలు చేసి ఫిబ్రవరి 21న కన్నెపల్లి నుండి సారమ్మను అధికారుల పర్యవేక్షణతో మేడారం గద్దె మీదకు తీసుకొస్తారు. అసలు సమ్మక్క సారలమ్మ పూజా విధానం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఆ తల్లిని కొలుస్తారు, ఫిబ్రవరి 14న ఏ విధంగా జరుపుకుంటారు అనేది పూజారుల ద్వారా మా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి అందిస్తారు. మేడారంలో మొదటి ఘట్టం కన్నెపల్లి నుండి సారలమ్మను మేడారం వనదేవతల గద్దెల మీద తీసుకురావడం. మనతోటి సారమ్మ పూజారులు ఉన్నారు. ఈ సారలమ్మ పూజ ప్రస్థానం ఏ విధంగా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, సారలమ్మ జాతరతోనే మేడారం మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. సో సారలమ్మ పూజ ఏ విధంగా కొనసాగిస్తారు, మనం సారలమ్మను కన్నెపల్లి నుంచి వెళ్ళి గద్దెల మీదకి ఏ విధంగా తీసుకొస్తారు, అసలు వారి ప్రత్యేకత ఏంటి? ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ గుడి, అది గుడి మీద పండుగ ఉంటుంది. అప్పుడు అప్పుడు బిల్డింగ్ లేదు, పాతగా గుడిసె ఉండే. అప్పుడు కులపోళ్ళందరూ అంటే ఊరోళ్ళు వచ్చి గుడిసె కప్పి పోయినాక అది అట్లా అది అవ్వడం అట్లు. అయితే ఇప్పుడు గుడి కడుతాం, అంతే. కడిగిన తర్వాత మండల పండుగ అప్పుడు కులపోళ్ళందరూ పిలిచి మాకు ఉంటుంది ఒకటి గుడి చుట్టూ తీసుడు. దాన్ని తీసినాక మేరం పోయి వాళ్ళకు సూకసార అంటే అప్పుడు ఉండేది, సార పోసి తాగేది. ఇప్పుడు కోటలు తాగుతాండ్రు అట్లా. సో మెయిన్ ఈ సారలమ్మ పూజ ఇక్కడ మీరు చేస్తారు కదా, అంటే మీ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజలు చేస్తారు కదా, ఈ పూజలో తల్లికి ఇష్టమైన నైవేద్యం ఏంటి? ఈ తల్లికి నైవేద్యం అంటే మేకపోతే. సో తల్లిని ఇంకోటి కానీ చెప్పొద్దు, అది మేకపోతే. అంటే ఇప్పుడు మేము ముఖ్యంగా మనం ఇక్కడ నుంచి తల్లి తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి కన్నెపల్లి నుంచి గద్దెల మీద తీసుకెళ్తాం కదా, మనం తీసుకొచ్చే దాని ఏమంటే నైపుణ్యం అంటే ఏంటి, ఏం తీసుకొస్తాం అక్కడికి, ఏ రూపంలో తీసుకొస్తాం తల్లిని? నేనే దేవుడే నా మీద ఉంటాడు, నీ మీద ఓకేనండి. మిమ్మల్ని దేవుడు అంటే మీరు దేవుడు మీద వస్తారు కదా, మీరు తీసుకొచ్చే బరిని ఏమంటారు? బరి ఉండదు, పసుపు ఉంటుంది. ఒక పసుపు మీరు కట్ట ముడిపోయిన ఆ తల్లిని తీసుకొచ్చి గద్దెలు తీస్తారు. ఈ చేసే మీరు అంటే ఈ 15 రోజులు ఉంటాయి కదా, ఆ 15 రోజులు ఎటువంటి నియమాలు పాటిస్తారు మీరు ఆ తల్లుల పూజలో? ఒక రోజు అంటే ఒక రోజు కాదు, ఒక పూటే భోజనం, రాత్రి పూట, సాయంత్రం. సో ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగువారం జరుగుతుందా? ఈ తిరుగువారంలో చేయాల్సిన పనులు ఏంటి? అప్పటి వరకు అట్నే ఉంటాం. తిరుగువారం అంటే దేవుని అక్కడికి ముట్టులకు ఆత్మ మందిలకు తీసుకుపోయాం కాబట్టి ఇట్లా కావద్దని పూజ చేసి మేకపోయిన వస్తాం. సో మేడారం మహాఘట్టంలో మొదటి జాతరగా ప్రారంభమయ్యేది సారలమ్మ జాతర. సారలమ్మను కన్నెపల్లి నుంచి వెళ్ళి మేడారం తీసుకుని తర్వాత అదే రోజు ఇటు గోవిందరాజును ఇటు పగడిదరాజును గద్దెం తీసుకొస్తారు. రెండవ రోజు సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఏదైనా మాత్రం మేడారంలో మొదటి ఘట్టమైన సారలమ్మ పూజ ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి మనతో మరో పూజారి ఉన్నారు, కిరణ్ గారు. వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్కారం. ఏంటన్నా సారలమ్మ ప్రత్యేకత ఏంటి, పూజను ఏ విధంగా కొనసాగిస్తాం మనం? పూజన అంటే ఇప్పుడు మన గుడివేలుడు పండుగ అన్నది 14వ తారీఖు చేయడం జరుగుతుంది. మా పూజారులు కానీ ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, దేవుని తీసుకొచ్చాడు, గుడిని కానీ శుద్ధి చేసి ఆ రోజు సాయంత్రం ఒక వేరే అది చెప్పుకోవడం కానీ ఆ శుద్ధి చేసిన తర్వాత గుడిమెల్లుడు పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 8 గంటలకు అన్నట్టు ఇక్కడ పసుపు కుంకుమతోటి, కంకణాలతోటి, డోలి వాయిద్యాలతోటి, కుల పెద్దలతోటి, పోలీసు కొద్ది బందోబస్తుతోటి మేడారం పోయి అక్కడ అమ్మవారి గద్దెల మీద పసుపు కుంకుమ సమర్పించడం జరుగుతుంది. వాళ్ళతో పాటు వాళ్ళ కంకణాలు మేము మా కంకణం వాళ్ళతోటి సాగా తీసుకున్న తర్వాత అక్కడ ఒక పూజ జరుగుతుంది. తర్వాత మళ్ళీ తెల్లారి పొద్దుగాలు వచ్చిన తర్వాత అదే గుళ్ళో పూజ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా ఒక యాటని బలి చేసుకున్న తర్వాత అదే యాటని అందరికీ కుల పెద్దల సమక్షంలో అందరికీ పెట్టడం జరుగుతుంది. తర్వాతకి 21వ తారీఖు రోజు అది అమ్మవారు ఇక్కడ పూజలు కార్యక్రమం జరిగిన తర్వాత అది 8 గంటలకు సాయంత్రం కుల పెద్దలతో, ఆడబిడ్డలతోటి, పోలీసు బందోబస్తు మధ్య, విఐపి మధ్యలో నుండి అమ్మవారిని తీసుకుపోవడం జరుగుతుంది. సో అందరూ వచ్చేసి చాలామందికి తెలియని విషయం ఏంటంటే సమ్మక్క సారలమ్మ తల్లి కూతుళ్ళు, కానీ అక్క చెల్లెలనే వాయిస్ బాగున్నది. అసలు ఎట్లా తల్లి కూతుల్లోనే ఇది నాగులమ్మ కానీ, సమ్మక్క కానీ, సారలమ్మ కానీ, పగడిదన కానీ, గుణ వీరు 5గురు చరిత్ర అండి. అసలు 5గురు చరిత్ర అంటే నాగలమ్మ అన్నది సమ్మక్కకు అంటే ఏ పురాణాలకి కింద ఏ పురాణంలో అదే ప్రత్యేకత. అసలు మొదటి భార్య కింద అనే మన వెనకటి మా పూర్వీకులు చెప్పేవాళ్ళు. అదే తల్లి కూతుర్లు అన్నది అది వాస్తవమైన ముచ్చట.
అక్కచెల్లెలు అన్నది ఏంటంటే ఒక సినిమా స్టోరీని బట్టి అది అదే ఘట్టంగా మారి తెలిసిపోతూనే ఉన్నది, అది కొనసాగుతూనే ఉన్నది. ఆ సినిమా చూడడం వల్ల ఇది సమ్మక్క సారక్క అక్కచెల్లెలట అది అని, కానీ అది తప్పు. ఇప్పటివరకు చాలా మారిపోయింది. ఇక మారుమన్నది అన్నది ఇక కూతుర్లు అన్నది తెలిసిపోయింది. అందరూ ఇలాగనే భావించుకొని తల్లి కూతుర్లకి ఏదైనా కూడా తల్లికి ఎంత బంగారం తెస్తామో పిల్లకి అంత నిలువెత్తు బంగారం తెచ్చినప్పుడు శరీరాగాను తూవడం జరుగుతుంది. అక్కడ సమర్పించి ఇక్కడ సమర్పించడం అన్నది జరుగుతుంది. సో రండి, ఇప్పుడు పగడితెర గారు వచ్చేసి సంతానం ఎంతమంది? పడిద్రాజుకి వచ్చేసి అది జంపన్న ఒక కొడుకు, ఓకే, సారలమ్మ కూతురు, సారలమ్మ. సో సమ్మక్క నాగులమ్మ ఇద్దరు వచ్చేసి అక్క చెల్లెలుగా వర్తిస్తుంటారు. అసలు ఇక అది ఘట్టంలోకి వచ్చేసి అని అనుకుంటే ఆమె పెద్దది, కానీ ఇక సమ్మక్కని వెలుపుగా జరగడం జరిగింది. చరిత్ర మొత్తం ఇలాగనే జరుగుతుంది అంతే. అంటే ఒకటండి, అంటే మా కాకతీయుల కాలంలో యుద్ధ పోరాటం చేసి పోరాటంలో వర్ణం పొందిన వీరవంతులు వీళ్ళు, కానీ వీళ్ళు దేవతలకు ఎట్లా రావడం జరిగింది? రావడం అంటే మా పూర్వీకులకు మరి కళలో వచ్చి చెప్పిందో ఏందో కానీ నేను ఒక దేవతగా మీకు ఇంట్లోకి వస్తున్నా కానీ అప్పుడు జరిగిన చరిత్ర అది మాకు కూడా పెద్దగా తెలియదు. అలాగనే ఇక మాకు అప్పుడు కష్టకాలం ఉండేనట. దేవుని కొలిచిన తర్వాత అంత సామాన్యంగా జరగడం, మంచి జరగడం, మాకు అనుకున్న కోరిక నెరవేరడం, మేము పూజించడం వల్ల అది తల్లి వెలుపులో మా ఆదివాసులుగా చరిత్రలో ఇలాగనే సృష్టిగా అంతా ఎక్కువైపోయింది అన్నట్టు. ఒకప్పుడు ఈ మహామేడారం జాతర ఏ ప్రదేశంలో జరిగింది, ఇప్పుడు మేడారం ఇలాగ వచ్చింది? ప్రదేశం అంటే గత బైగపేట అంటే అది పుట్టిన విలేజ్గానే తెలుసు అమ్మవారిని, సమ్మక్క తల్లి పుట్టినది ఇక్కడ. ఓకే, అంటే వేటకెళ్ళిన రాజుకు అడవిలో దొరకడం వల్ల అక్కడ సమ్మక్క జాతర మొదలు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చిలకల గట్టుగా వెలిసిన తర్వాత మేడారి పూర్వీకులు చేసిన తర్వాత వీళ్ళు కలిసి చేసుకోవడం అన్నది ఇది ఒక పండుగ వాయిద్యంగా జరుగుతుంది. గతంలో మేడారం మహాజాతర బయ్యక్కపేట గ్రామంలో జరగడం జరిగింది. అయితే ఎందుకంటే సమ్మక్క చూసి అంటే బయ్యక్కపేట అడవి ప్రాంతంలో అడవికి వెళ్ళిన రాజుకు దొరికిన నేపథ్యంలో మాకు ఇక్కడ వెలిసిన తల్లి ఇక్కడ జరుపుకోవాలని చెప్పి కొన్ని సంవత్సరాల్లో బయ్యక్కపేటని మేడారం జాతర జరగడం జరిగింది. అయితే మెయిన్ బయ్యక్కపేట నుంచి మేడారానికి అంటే సమ్మక్క తల్లి చిలకల గుట్ట దగ్గర ఆ వీరమన్న పొందడము, అక్కడికి వెళ్ళిన వాళ్ళ బంధువులకు కుంకుమ రూపంలో సమ్మక్క దొరకడం వల్ల అక్కడి నుంచి వెళ్ళి సమ్మక్క తీసుకువచ్చి గద్దె మీద తీయడం జరిగింది. ఏదేమైనా మాత్రం మహామేడారంలో మొదటి ఘట్టమైన సారలమ్మ జాతర మాత్రం కన్నేపల్లి నుంచి ప్రారంభం అవుతుంది. 21 నాడు బుధవారం సాయంత్రం 8 గంటలకు ఇటు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారంగా పోలీసు విఐపీల కట్టుదిట్టమైన భద్రతతోటి ప్రోటోకాల్ ద్వారా సారలమ్మను గద్దె మీద తీసుకొస్తారు. ఏదేమైనా ఈసారి మహామేడారం జాతర విజయవంతాలను కోరుకుంటూ ఫోర్సెస్ తరపున ప్రతి ఒక్క ప్రేక్షకులకు స్వాగతం పలుకుతుంది ఫోర్సెస్ టీవీ. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, మేడారం.